ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో ప్రతిదినము పరిగెత్తేటువంటి వారికి దేవుడి యొక్క నడిపింపు ఎట్టిదో వారికి స్పష్టంగా తెలుసు. ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులకి ఆయనలో కుదురుబాటు కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో అది కూడా వారికి తెలుసు. ఇంకా ఎన్నో రకాల బాధ్యతలు బరువులు మోయడానికి, ప్రతిరోజు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయడానికి తమ నడిపిస్తున్నటువంటి దేవుని గురించి వారికి బాగా తెలుసు. కాబట్టి అనుదినము ఆయన లేఖనాల గురించినటువంటి ఆశతో ఆయన గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకుని ఉంటూ ఉంటారు. కనుక ఎవరైతే అటువంటి స్థితిలో ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారు నడిపిస్తాడు. అనేక విషయాల్లోని వారు బలపరుస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పేతురు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయనైతే తన భవిష్యత్తు గురించి అనేటువంటి చింత ఉండేది. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1-5 వచనాలు చూసినప్పుడు విస్తారమైనటువంటి చేపలను ప్రభు ఇచ్చినప్పుడు అయితే తన భవిష్యత్తు గురించి అతనికి ఒక సంతోషం కలిగింది. ఆయనతో ఉన్నట్లయితే తన భవిష్యత్తు అంతా వర్ధిల్లుతుందనే నమ్మకంతో సమస్తాన్ని విడిచిపెట్టి ముందు కొనసాగడాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఒకసారి ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడని చెప్పినప్పుడు పేతురైతే చెప్పాడు, ప్రభు మీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, అయితే మా పరిస్థితి ఏంటని అతను అడగడం మొదలు పెడుతూ ఉన్నాడు. అప్పటికి అతను ఆత్మీయంగా ఎదిగేటువంటి స్థితిలోని అంత స్థిరత్వం అయితే లేదు. కాబట్టి తను జీవించేటువంటి జీవితంలో తనకు కావాల్సినటువంటి వాటిని పొందుకుంటామో లేదనేటువంటి చింతన బట్టి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని విశ్వసిస్తావో, ఆయన ఎందుకు నమ్మిక ఉంచి నువ్వు బాప్తిజం తీసుకొని ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి నువ్వు పరుగులెడుతూ ఉంటావో ఖచ్చితంగా ఒక స్పష్టమైన నడిపింపు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది నీ ఇష్టంతో కూడుకునే నడిపింపు కాదు, ఆయన ఇష్ట ప్రకారంగా నేను నడిపిస్తాడు. ఎందుకంటే ఏది నీకు మేలో అది ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతిఫలంగా మనకు దేవుడు ఏమేమై ఉన్నాడు, నీవు భవిష్యత్తులోని దేవుడు నీకు ఎటువంటి కార్యాలు చేయనై ఉన్నాడు. మన సొంత ఆలోచనలను బట్టి మన ఆశలను బట్టి మనం పరుగులెత్తడం కాదు, కానీ అవి నెరవేర్చబడేలాగా దైవ సన్నిధిలో ఊరికినే ప్రార్థనలు చేయడం కాదు, కానీ ప్రభు చేతులకు అప్పగించుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి ఆయన నడిపిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయము 15-17 వచనంలో లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి అనేటువంటి సంగతి కానీ మనం గ్రహించుకోగలిగితే లోకంలో ఉండేవన్నీ కూడా అవి తాత్కాలికంగా ఉండేవి, కానీ శాశ్వతంగా ఉండేటువంటి ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకము దాని ఆశ గతించిపోతున్నటువంటి సంగతి గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉండి లేఖనాలు పట్టించుకోకపోవడం వల్ల, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల, అనేక రకాలుగా నడిపిస్తూ పడుతున్నప్పుడు అది ఎంతో మేలుకరంగా వారికి అనిపించవచ్చు, కానీ అది చివరికి ఎక్కడికి దారితీస్తుందో వారికైతే తెలియదు. కాబట్టి ఈరోజు శాశ్వతమైనటువంటి వాటిని సమకూర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. అందుకే ఆయన అడుగుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-13 వచనంలో చూసినప్పుడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు. ఈరోజు ఏ భవిష్యత్తు కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో అదే శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రభు అయితే నీ కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ సంగతులుగా నువ్వు గ్రహించుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలు. కనుక ఆయన నడిపించే నడిపింపు కింద నీకు నమ్మకం ఉండాలి. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు అతను ఎప్పుడు పొరపాటుగా నేను నడిపించడు, కానీ నీ మేలు కొరకు ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలాన్ని సున్నతులని నీ హృదయానికి సున్నతి చేసుకొని ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆయన సంతోషపెట్టే విధంగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి మనసు నీకు ఉండాలి. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ దినమని నీ యందు నమ్మిక ఉంచి నేను ముందు కొనసాగునట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను స్థిరపరచండి, సిద్ధపరచండి, భయంతో నీకు నడిపించండి. మీ శాశ్వతమైనటువంటి కృపను ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ప్రభా నీ కృప చేతనే మేము సమస్తమును దాటగలం కనుక ప్రభా అటువంటి కృపను ప్రభా అపోస్తలుడైనటువంటి పేతురు జీవితంలో ఎలాగైతే మీరు ఉంచారో తండ్రి, అటువంటి కృపని ఉదయకాలాన్ని మా మీద మీరు ఉంచుతుండగా దాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప దయచేయమని, అన్ని విషయంలో బలపరిచి పూర్తి నమ్మకంతో నడుచుకోవడానికి కృపతో నింపమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.